హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ రవ్వ కేసరిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ప్రసాదాలు చేయాలనుకున్నప్పుడు తక్కువ టైంలో 10 నిమిషాల్లో ఈ గోధుమ రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. అంతేకాదండి, స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా క్విక్గా చేసుకొని హెల్తీగా తినేయచ్చు. దీనికోసం ముందుగా నేను ఒక చిన్న టీ గ్లాస్ గోధుమ రవ్వని డస్ట్ ఏమీ లేకుండా చెక్ చేసుకొని తీసుకున్నాను. ఏదైతే మనం గోధుమ రవ్వను తీసుకుంటున్నామో అదే క్వాంటిటీతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఆ చిన్న టీ గ్లాస్తోనే నేను బెల్లాన్ని కూడా తీసుకున్నాను. మీరు ఏ కప్పు వాడతారో అదే కప్పు మెజర్మెంట్ అన్నమాట. తర్వాత ఒక గిన్నెలోకి ఈ గ్లాస్ బెల్లాన్ని వేసుకొని ఆ అర టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక చిన్న టీ గ్లాస్ గోధుమ రవ్వ, 3 యాలకులు, వాటర్ యాడ్ చేసి పెట్టుకున్న బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష, తగినంత నెయ్యి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వేడయ్యాక దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలంటే జీడిపప్పు, బాదాం యాడ్ చేసుకొని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా దూరగా వేయించుకున్నాక ఇప్పుడు ఎండు ద్రాక్షని యాడ్ చేసుకోవాలి. ఎండు ద్రాక్షని ముందుగానే యాడ్ చేసుకోకూడదండి, ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఎండు ద్రాక్షని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇవి పఫీగా తయారవుతాయి. చాలు, ఆ మాత్రం పఫీగా అయిన వెంటనే ఎండు ద్రాక్ష అయిన వెంటనే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీ దగ్గర ఎటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చండి. ఏవీ లేనప్పుడు ఓన్లీ ఎండు ద్రాక్ష వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు అదే గిన్నెలోకి మనకు ఆ నెయ్యి సరిపోతుంది. లేదు ఇంకొంచెం కావాలనుకుంటే ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ గోధుమ రవ్వని చక్కగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ పైన మరో పక్కన ఈ బెల్లం మనం వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కరిగించుకోవడానికి పక్కన పెట్టుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఈ పక్కన మనం గోధుమ రవ్వని 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం కరుగుతుంది. ఈ విధంగా మధ్య మధ్యన కలుపుతూ ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు దీంట్లోకి మనం 3 యాలకుల్ని దంచి దాంట్లోకి వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఈ పక్కన మనకి గోధుమ రవ్వ చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మెజర్మెంట్స్ చెప్తున్నాను, చక్కగా గమనించండి. తర్వాత ఇక్కడ నేను ఈ బెల్లం కరిగించుకొని స్టవ్ ఆపేసాను. ఇదేం పాకం రాక్కర్లేదండి, జస్ట్ కరిగితే చాలు. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలోకి, ఉడికించిన గోధుమ రవ్వలోకి నేను ఈ కరిగించిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం నుంచి లోకి అడ్జస్ట్ చేస్తూ చక్కగా ఉడికించుకోవాలి. కొద్దిగా ఇది దగ్గర పడుతున్నప్పుడు 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేస్తే మరింత టేస్ట్ పెరుగుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రసాదానికి కానీ చేసినట్టయితే ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. లేదు అంటే పర్లేదు. ఈ విధంగా 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.